ప్రైజ్ ద లార్డ్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మనము కన్నీళ్ళు పెడుతూ ఉంటాము. మనకున్న సమస్యలు తీరినప్పుడు బాధపడుతూ ఉంటాము, దుఃఖిస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, ఉపవాసం ఉంటాము. కానీ మన సమస్య అయితే తీరదు. కన్నీళ్ళు పెడుతూనే ఉంటాము. ఏంటి నా పరిస్థితి ఇది, ఏంటి ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఏంటి, నేనేం చేశాను, నేనేం పాపం చేస్తానని బాధపడుతూ ఉంటాము. దేవుడు నన్ను చూడలేదు, నన్ను కనికరించలేదు, నా వైపు చూడలేదని బాధపడుతూ ఉంటాము. కానీ మరి మనం గతంలో ఇలాంటి ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు, ఆయన మాట వినకుండా ఎన్నో చేసి ఉంటాము. ఆయన అప్పుడు ఎంతో బాధపడి ఉంటాడు, ఎంతసేపు దుఃఖించి ఉంటాడు. ఆయన నా బిడ్డ మాట వినట్లేదు, వెళ్ళిపోతుందని ఎంతో బాధపడి ఉంటాడు. కానీ ఈరోజు ఆయన చూడలేదని ఆయన మాట ఆ రోజు మనం చూస్తుంటే ఈరోజు మనం బాధపడినప్పుడు ఆయన మనల్ని చూసి ఉండేవాడేమో. అయినప్పటికీ మనల్ని విడిచిపెట్టడం మన దేవుడు. కానీ ఆయనని మనం గోజాడుకోవాలి, ఆయనతో మనం మాట్లాడుతుండాలి. ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక రోజు కనికరిస్తాడు మనల్ని. దేవుడి వాక్యం మనం చేసిన పనికి, మనం చేసినటువంటి బాధకి ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఒక్క మాట ఆయన చెప్తున్నాడు, మనం ఆలకిద్దామండి. 59వ అధ్యాయం, యెషయా 59వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందమ కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరచును కనుక ఆయన ఆలకింపకున్నాడు. మనం చేసినటువంటి దోషము వలన, మనం చేసినటువంటి పాపం వలన, మనం చేసినటువంటి ప్రార్థన ఆయనకి మనకి మధ్యన ఆగిపోయినట్టు మరి చెప్తుంది. ఎందుకంటే ఆయన చెయ్యి కురచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉండే మన ప్రభు మనం చేసినటువంటి దోషముల వలన మనకి జవాబు రాలేదని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం తెలియకుండా తెలుసో ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం. ఆ రోజు మనం ఆయన బాధపడుతున్నప్పుడు మనం ఆగి ఉంటే ఈరోజు మనం కన్నీళ్ళు పెడుతున్నాడు, ఆయన కనికరిస్తాడు. అయినప్పటికీ పర్వాలేదు, దేవుడు మనల్ని కనికర సంపూర్ణుడు, మనం కనికరిస్తాడు. మనం ప్రేయర్ చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు నా బిడ్డ మారిందని, పశ్చాత్తాపడిందని ఆయన కనికరిస్తాడు, జవాబిస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు అంత కరుణామయుడు కాబట్టి మరి తప్పక నిరీక్షణ కలిగి వెయిట్ చేయాలని ప్రార్థిస్తున్నాను. మీకందరికి మరొకసారి వందనాలండి.